ఇండియన్ సోషల్ మీడియా అట. అది అంటే అది వాళ్ళు చూపిస్తామని చెప్పిన మా దగ్గర ఉంది ఎవిడెన్స్ అని చెప్పింది. సోషల్ మీడియాలో వచ్చింది ఎవిడెన్స్ గా చూపించే దౌర్భాగ్య స్థితిలో ఉంది. పాకిస్తాన్ సోషల్ మీడియా చూస్తే వాళ్ళే అడుగుతున్నారు, వీని ఎవరు డిఫెన్స్ మినిస్టర్ చేశారు, బుద్ధి లేని డిఫెన్స్ మినిస్టర్ కూర్చోబెడితే దానికోసం ఒక్క మిసైల్ కూడా ఇంటర్సెప్ట్ చేయలేకపోయాము. అది కూడా చాలా ఇంపార్టెంట్. వీళ్ళ దగ్గర ఇంటర్సెప్ట్ మిసైల్ చైనీస్ ఉన్నాయి, మెకానిజం లేదా సార్ ఉంది, చైనీస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అది ఫెయిల్ అయింది. ఎందుకంటే ఒక్కొక్క మిసైల్కి ఒక్కొక్క వీళ్ళకి కూడా దో నెంబర్ ఇస్తున్నారు. అదే ఒక్కొక్క మిసైల్కి ఒక్కొక్క స్పీడ్ ఉంటుంది. బ్రహ్మోస్ ఫర్ ఎగ్జాంపుల్ ముందు మన దగ్గర సూపర్ సోనిక్ ఉండే, ఇప్పుడు హైపర్ సోనిక్ ఉంది. హైపర్ సోనిక్ అంటే 5 times ద స్పీడ్ ఆఫ్ సౌండ్. మీరు అసలు డిటెక్ట్ చేయలేదు. పినాకా వాడాం మనం, స్కాల్ప్ వాడాం మనం. స్కాల్ప్ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు మొత్తం కోఆర్డినేట్ సెటప్ చేసుకుంటారు దాంట్లో. అంటే ఇది లాటిట్యూడ్, ఇది లాంజిట్యూడ్, ఇది పిక్చర్ అని చెప్పి దానికి పెట్టేస్తే దాని రాడార్ నుంచే డిటెక్ట్ చేసుకుంటే పోతుంది. ఇంకోటి మనం వాడింది లాయిటర్ మ్యూనిషన్స్ అంటారు. లాయిటర్ మ్యూనిషన్ అంటే ఫైర్ చేసేస్తాం, ఫైర్ చేసి ఇక్కడ టార్గెట్ ఉందిరా ఇది అని చెప్పేసి పంపించేస్తాం, ఇది టార్గెట్ సజెషన్ ఇస్తారు. సజెషన్. కానీ ఆ టార్గెట్ మూవ్ అయింది అనుకోండి, స్పెషలీ వెహికల్లో ఏదైనా మూవ్ అయింది అనుకోండి, దాని వెంట పడతారు మళ్ళీ లాయిటర్ మ్యూనిషన్స్. అది ఈసారి కూడా జరిగింది. లాయిటర్ మ్యూనిషన్ వాడాం మనం. బెంగళూరు బేస్డ్ కంపెనీది డ్రోన్ వాడాం, సూసైడ్ డ్రోన్స్. ఇవాళ పేపర్లో వచ్చింది అది కూడా. సో దట్ వీ హ్యావ్ యూస్డ్ కాంబినేషన్ ఆఫ్ థింగ్స్. ఎందుకంటే రఫాల్ కానివ్వండి, సుఖాయ్ కానివ్వండి, దాని కింద ఒకటే మిసైల్ ఉండదు, 10 మిసైల్స్ ఉంటాయి. ఇటు 5 ఉంటుంది. కానీ మజా ఎక్కడ వచ్చిందంటే ఫోటోలు, నేను అదే నాకు నవ్వు వచ్చింది. ఈ రాయిటర్స్ వాళ్ళ ఫోటోలు, ఏఎఫ్పి వాళ్ళ ఫోటోలు పబ్లిష్ చేసిన ఫోటోలో పెద్ద పెద్ద వైట్ కలర్డ్ స్ట్రక్చర్స్ పడుతుంది. ఏంట్రా ఇదంటే దీన్ని ఎక్స్ట్రా ట్యాంక్స్ అంటాం మనం, జెటిసన్ చేస్తుంది. దట్ ఈస్ మన మిషన్కి వెళ్తున్నప్పుడు మనం వీఆర్ నాట్ ష్యూర్ ఎంత టైం తీసుకుంటుందంటే ఎక్స్ట్రా ఫ్యూయల్ ట్యాంక్స్ పెట్టుకుంటాం. మనం కూడా ఇక్కడ నుంచి మీరు ఒక 1000 kilometers దూరం పోతున్న రూట్లో పెట్రోల్ బ్యాంకులు ఉండదేమో అనుకుని మీరు ఏం చేస్తారు, క్యాన్లో నింపుకుంటారు కొంచెం, ఎక్కడైనా ఎమర్జెన్సీకి పనికి వస్తుంది. వీళ్ళు అది రిటర్న్ వస్తున్నప్పుడు ఏం చేస్తారంటే ల్యాండింగ్ టైంలో వెయిట్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఆ ట్యాంక్స్ని జెటిసన్ చేస్తారు. అంటే ఒక బటన్ ప్రెస్ చేస్తే ట్యాంక్ పడిపోతుంది. ఒక సివిలియన్ ఎంటీ ఏరియాకి వెళ్ళి ఎవరు లేని ప్లేస్ వెళ్ళి వాళ్ళు డంప్ చేసేస్తారు. లేకుంటే సీ ఉంటే సీ మీద డంప్ చేస్తారు, లేకుంటే ఆ ఫ్యూయల్ వేస్ట్ అయిపోతుంది. దానికోసం చూస్తుంటారు. పంజాబ్లో నిన్న ఒకరు చనిపోయారు. వీళ్ళేం చేశారు, దాని దగ్గర వెళ్ళి ఏదో చేశారు, దాని పుల్లర్ బెడ్ ట్రై చేస్తే ఎక్స్ప్లోడ్ అయిపోయింది అది. వీళ్ళ దాని ఫోటో తీసి పెట్టారు. నాకు అదే అర్థం కావట్లేదు. పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ మీడియా కొంచెం బ్రెయిన్ అయినా యూజ్ చేస్తే దట్ ఈస్ అ జెటిసన్ ఫ్యూయల్ ట్యాంక్. అది కింద పడేసిన ఫ్యూయల్ ట్యాంక్. అది దాన్ని మీరు ఎయిర్క్రాఫ్ట్ అని ఎట్లా అంటారండి? నాకు అర్థం కాదు. ఎయిర్క్రాఫ్ట్ అంటే ఒక స్ట్రక్. దాని తర్వాత పాత వీడియోలు తీసి దాన్ని MiG-21 ఎప్పుడో పడిపోయిన MiG-21 ఫోటోలు తీసి, ఎప్పుడో పడిపోయిన ఒక జాగ్వార్ ఫోటో వీడియో తీసి దాన్ని పెట్టి మీకు అక్కడ అర్థమైంది Control-C Control-V బ్యాచ్ ఉంది అక్కడ. కానీ మనం ఇప్పుడు ఎంత ఈజీ అయిపోయిందంటే మీరు రివర్స్ రైట్ క్లిక్ కొట్టి మీరు ఎక్కడ గూగుల్ సెర్చ్ చేస్తే మీకు వచ్చేస్తుంది ఆ ఇమేజ్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది. అవును, మీకు హిస్టరీ వచ్చేస్తుంది, ఐడెంటిఫికేషన్ ఈజీగా అయిపోతుంది. సో చాలా మంది పట్టుకుంటారు. ఈవెన్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కూడా చాలా అగ్రెసివ్ అయిపోయారు. సోషల్ మీడియాలో కూడా చాలా అగ్రెసివ్ అయిపోయాం మనం. ద క్వశ్చన్ ఇస్ నాట్ దట్. పాకిస్తాన్ ఇదెందుకు చేస్తున్నారు? వాళ్ళు నిజమైన గేమ్ ఆడాలి కదా. మన ఎకరా పడిపోయింది, మన బాంబులు పడ్డది అని చెప్పి వాళ్ళు ఏడుస్తున్నారు. మీరేం చేస్తున్నారు చెప్పండి అని చెప్పి ఏం చెప్పట్లేదు, వాళ్ళు ఏం మాట్లాడలేదు. దే షుడ్ సే ఓకే మేము భారతదేశం మీద ఒక 20 మిసైల్ వేయబోతున్నాం, వేసాము. ఎక్కడ వేసారండి? వేయలేదు. నేను రాత్రి నేను అనుకున్నాను ఏమో జరగబోతుందని చెప్పి 2:30-3కి అలారం పెట్టుకున్నాను. మనల్ని కూడా అదే టైం కొట్టారు కదా అని చెప్పి వీళ్ళు కూడా మేము అదే టైంలో కొడతారేమో అనుకొని ఆల్మోస్ట్ 1 hour ట్విట్టర్ చెక్ చేసుకుంటున్నాను, వీడియోలు చెక్ చేసుకుంటున్నాను, లైవ్ టెలివిజన్ చెక్ ఎక్కడ అప్డేట్ లేవు. తర్వాత నేను నిద్రపోయాను. నేను పొద్దున్న లేసి మళ్ళీ ఏదైనా జరిగిందని చూస్తే ఏం కాలేదు. సో పాకిస్తాన్ మినిస్టర్ కూడా, ఈవెన్ ద డిఫెన్స్ మినిస్టర్ అండ్ ఫారిన్ మినిస్టర్ కూడా చెప్పారు, మేము ఇంకా ఇండియా ఏం చేయకపోతే మేము మొత్తం ర్యాపప్ చేసేస్తామని. అంటే పొట్లం కట్టి పక్కన పెట్టేస్తాం, మేమేం చేయము ఇప్పుడు అని చెప్పేసి. అంటే దే హ్యావ్ యాక్సెప్టెడ్. మనం కూడా క్లియర్గా ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాము. మిస్టర్ మిస్రీ చెప్పారు అండ్ కర్నల్ ఖురేషి అండ్ మమికా క్లియర్గా చెప్పారు దాట్ దిస్ ఇస్ అ లిమిటెడ్ యాక్షన్, నాన్ ఎస్కలేటరీ అంటే మేము ఇక్కడి నుంచి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ఇక్కడే ఇది కొట్టేసాము, అయిపోయింది, స్టోరీ ఫినిష్డ్, బుక్ బంద్ చేసి పక్కన పెట్టేసాం. మాకు కావాల్సింది మనం చేసేసాం. అది టు డెమాన్స్ట్రేట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, చేయాల్సింది చేసి చూపించాము. మేము దీనికన్నా ఎక్కువ చేయట్లేదు. కానీ మా మీద ఇంకా దాడి చేస్తే డెఫినెట్లీ వీ విల్ రియాక్ట్ టు ఇట్. సో మనం ఇంకా చేయకూడదు ఇప్పుడే, ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పేసాం దట్ దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ఇట్. ఈ సెక్షన్లో ఇది స్టోరీ ఇక్కడ ఎండ్ అయిపోయింది. కానీ స్టోరీ మళ్ళీ స్టార్ట్ అయితే పాకిస్తాన్ స్టార్ట్ చేస్తారు, అప్పుడు మనం కూడా స్టార్ట్ చేయబోతున్నాం. చాలా క్లియర్గా చెప్పారు.
దట్ కోస్ ద వర్డ్ నాన్ ఎస్కలేటరీ. కానీ ఒకటి సార్, వీళ్ళని నమ్మడానికి లేదు కదా, ఎటు నుంచి వస్తారో తెలియదు కదా వీళ్ళు. వీళ్ళ హ్యాబిట్ అంతే కదా. మీరు పాముల హ్యాబిట్ మార్చొచ్చా? ఒక పాముది చేయలేమంటే స్లీపర్ సెల్స్ ఏమైనా యాక్టివేట్ చేసే ప్రమాదం ఉందా? ఏది హైదరాబాద్లో ఉన్న స్లీపర్ సెల్స్ ఎట్లయిపోతుందంటే వీళ్ళకి భయం ఇప్పుడు. ఎందుకంటే ఒక పహల్గామ్ జరగగానే మనం ఎంత చేస్తే మళ్ళీ స్లీపర్ సెల్ పెడితే ఏం చేస్తామని చెప్పేసి. ఇప్పుడు దీంట్లో కూడా చూడండి, ఇవాళ ఒక టెర్రరిస్ట్ గురించి లీడర్ వాళ్ళ పేరు మర్చిపోయాను. హీఈస్ అన్ MBA ఫ్రమ్ బెంగళూరు. నిన్న బెంగళూరు ఎయిర్పోర్ట్లో హీ వాస్ కాట్ కదా. నో దిస్ ఫెలో ఇస్ ఆల్రెడీ సిట్టింగ్ ఇన్ పాకిస్తాన్. ఓకే, హీఈస్ డైరెక్టింగ్ ది ఆపరేషన్స్ ఫర్ వన్ పర్టికులర్ టెర్రర్ గ్రూప్. ఫార్మసీ కోర్స్ చేశారు కేరళ నుంచి, డయాగ్నోస్టిక్. దాని తర్వాత మళ్ళీ కాశ్మీర్కి వెళ్ళి అక్కడ ఏదో ల్యాబ్ పెట్టుకున్నాడంట. వాడిని ఒకరోజు ఢిల్లీ పోలీసు ఢిల్లీ రైల్వే స్టేషన్లో 5 కిలోల RDX తో పట్టుకున్నారు అని. ఐమ్ టాకింగ్ ఆఫ్ సమ్ 10 years ago. ఓకే, దాన్ని జైలు వేశారు. జైలు నుంచి బయటికి రాగానే ఫరార్ అయిపోయిండు. దాని తర్వాత దుబాయ్కి వెళ్ళిండు. దుబాయ్ నుంచి పాకిస్తాన్కి వచ్చి పాకిస్తాన్లో ఉన్నాడు. వాళ్ళ బ్రదర్ కూడా ఈజ్ అ డాక్టర్. ఆలోచించండి, ఇది మనం ఏమనుకుంటే యూజువలీ టెర్రరిస్ట్ గ్రూప్స్, టెర్రరిస్ట్ అంతా చదువులేని వాళ్ళు, ఇంట్లో డబ్బులు లేవు, ఎవడో 5 లక్షలు ఇస్తే మొత్తం టెర్రరిస్ట్ అయిపో. కాదు, దీస్ ఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్. నేను 10 సంవత్సరాల ముందో 7 సంవత్సరాల ముందు ఒక ట్వీట్ చేస్తే అసదుద్దీన్ ఓవైసీ పెద్ద గొడవ చేశారు. అవును, ఐ రిమెంబర్ సార్ అది. ఓకే, ఐ ఆస్ ద సేమ్ క్వశ్చన్. స్లీపర్ సెల్స్ ఉందా మన దగ్గర? కంపెనీలు అక్కడ కాలవంత కంపెనీలు ఉన్నాయి, పెద్ద పెద్ద అమెరికన్ కంపెనీలు ఉన్నాయి. వీళ్ళ మీద దాడి చేయవచ్చని ఇరాన్ అప్పుడు వార్నింగ్ ఇచ్చారు. అమెరికన్ కంపెనీస్ మీద మేము దాడి చేస్తామని. ఏ కంట్రీలో ఉన్నాయి? సో ఐ ఆస్ అ సింపుల్ క్వశ్చన్. ఇప్పుడు కూడా నేను అదే క్వశ్చన్ అడుగుతున్నాను. డూ వీ హ్యావ్ ఎ డేటాబేస్? మీరు బ్యాక్గ్రౌండ్ చెక్ ఏం చేశారు ఐటీ కంపెనీస్? ఎవరిని ఎక్కడ పంపిస్తున్నారు మీరు? దిస్ ఇస్ సమ్ క్వశ్చన్ వీ షుడ్ ఆల్ ఆస్క్. ఎందుకంటే మీరు అడిగిన ప్రశ్నకి స్లీపర్ సెల్స్కి నెక్స్ట్ అటాక్ బహుశా స్లీపర్ సెల్స్తో జరగవచ్చు. మనం గోకుల్ చాట్ చూసాం, లుంబిని పార్క్ చూసాం, అన్నీ చూసాం మనం. ఓకే, దిల్సుఖ్ నగర్ చూసాం, బ్లాస్ట్ చూసాం. సో జరగవచ్చు, కానీ మన దగ్గర ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ పనిచేయాల్సింది. దాంట్లో తెలంగాణ ఇంటెలిజెన్స్, ఇక్కడ పోలీస్ ఇంటెలిజెన్స్ కానీ. ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే సార్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, IB, RA ఇవన్నీ బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. లోకల్ గవర్నమెంట్స్ నుంచి వాళ్ళకి సపోర్ట్ ఉండట్లేదు. అది పాలిటిక్స్. ఇదే కదా పంజాబ్ చూడండి. పంజాబ్లో మన ఆర్మీని బార్డర్కి మూవ్ చేస్తున్నారు. ట్రైన్లలో ట్యాంకులన్నీ తీసుకెళ్తున్నారు, వెహికల్స్ అన్నీ. వీళ్ళు బంద్ పెట్టారు, ట్రైన్ బంద్ అని చెప్పి ఫార్మర్స్ని తీసుకొచ్చి బంద్ చేపిస్తున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు. ఆలోచించండి, ఎంత పెద్ద దేశద్రోహం చేస్తున్నారు వీళ్ళు. ఆర్మీ మూమెంట్ ఉన్నప్పుడు ఆర్మీ మూమెంట్ని కావాలని డైరెక్ట్గా చెప్పట్లేదు మేము ఆపేస్తున్నామని చెప్పి. అజిటేషన్ ఎప్పుడు లేని సడన్గా ఎట్లా లేసి వచ్చారండి. ఇప్పుడు రైల్ రోకో చేస్తారంట. రోడ్ రోకో కాదు, రైల్ రోకో. ఎందుకంటే మన ఆర్మీ ట్రక్స్ మూవ్ అవుతుంది, ఆర్మీ ట్యాంక్స్ మూవ్ అవుతుంది, ఆర్మీ క్యారియర్స్ మూవ్ అవుతుంది, అదన్నీ ఆపడానికి చేస్తున్నారు అనమాట. సో స్లీపర్ సెల్స్ అంటే ఒకటే టైపు ఒక కాదు. ఖాళిస్తాన్ కూడా చాలా పెద్ద థ్రెట్ మనకి ఇప్పుడు. సో డెఫినెట్గా మనం అన్ని వైపుల నుంచి ఇంటెలిజెన్స్ హస్ టు బి రియలీ గుడ్. బట్ ఇక్కడున్న లోకల్ పాలిటిక్స్తోనే మనం చాలా లోకల్ గవర్నమెంట్స్ మన దగ్గర లోకల్ పాలిటిక్స్ వెరీ గుడ్ సార్. ఇక్కడ ఇప్పుడు వాళ్ళకి లిబర్టీ ఇస్తే వాళ్ళు పనిచేస్తారు. ఇప్పుడు ఆపరేషన్ అక్కడ మన సింధూర్ ఆపరేషన్, ఇక్కడ ఆపరేషన్ సంకల్ప్ నడుస్తుంది. నిన్న 23 నక్సలైట్ని చంపారు. ఓకే, ఎంత 14,000 మంది కమాండోస్ పనిచేస్తున్నారు. ఆలోచించండి, సచ్ అ బిగ్ ఆపరేషన్ ఇట్ ఇస్. సో ఒకటైతే మన బయట ఉన్న థ్రెట్, ఒకటి ఇంటర్నల్ థ్రెట్. మనం ఎప్పుడు 2.5 వార్ అంటాం చూడండి. 2.5 ఫ్రంట్ వార్. దిస్ ఇస్ 2.5 ఫ్రంట్ వార్. అర్బన్ నెక్స్ట్ సెల్స్ ఇక్కడ ఉన్నారు, స్లీపర్ సెల్స్ ఉన్నారు, హిందూ లాంటి పబ్లికేషన్స్ ఉన్నారు. దొంగ న్యూస్ పబ్లిష్ చేసి 5 గంటల సేపు దాకా దాన్ని ఉంచుకొని మళ్ళీ డిలీట్ చేస్తున్నారు, ఒక అపాలజీ లేకుండా. కన్ఫర్మ్ బై గవర్నమెంట్ సోర్సెస్ అంట 3 ప్లేన్లు పడిపోయిందని చెప్పి. ఏదో ఇదే ఫ్యూయల్ ట్యాంక్ ఫోటోగ్రాఫ్. డిఫెన్స్ మినిస్టర్ దాని మీద క్లారిటీ కాదు, దాన్ని వాడుకున్నారు పాకిస్తాన్. ఓకే, అదే కదా, వీళ్ళు మళ్ళీ డిలీట్ చేస్తారు. అపాలజీ కూడా లేదు. సారీ దట్ వీ మేడ్ అ మిస్టేక్. వాళ్ళ చీఫ్ ఎడిటర్ ఒక ఆమె ఉంది కల్కటాలో, షీ మేడ్ అ స్టేట్మెంట్. సింధూర్ అంటే అది హిందూ, ఇది పెట్రియాకి, అది ఇది అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చింది ఆమె. మళ్ళీ ఎవరిని ట్వీట్ చేయాలని చూస్తే ఆమె ప్రైవేట్ చేసేస్తుంది అకౌంట్ని. సో ఇదంతా ఒక కాన్స్పిరసీ. అది హిందూ ఉండొచ్చు, హిందుస్థాన్ టైమ్స్ ఉండొచ్చు. దే ఆర్ ఆపరేటింగ్ సార్, ఇక్కడ కూడా వాళ్ళు ఆపరేట్ చేస్తారు డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు వీఆర్ లివింగ్ ఇన్ ఇన్ఫర్మేషన్ వార్ ఏజ్. ఇప్పుడు చూస్తున్నారు, బాంబ్ వేసి 36-48 అవర్స్ అవుతుంది, కానీ గొడవ సోషల్ మీడియా మీద నడుస్తుంది. లేనిపోయిన ఫోటోలు, లేనిపోయిన దొంగ వీడియోలు చూపించేసి భారతదేశం అది చేసాం, మిసైల్ అటాక్ చేసాం, మన ఎయిర్క్రాఫ్ట్ని షూట్ డౌన్ చేసాం, రఫాల్ కనిపించట్లేదు, అది ఇదని చెప్పి గొడవ చేస్తున్నారు. సో దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ వీ షుడ్ బి ఫైటింగ్. మన దగ్గర ఉన్న దొంగలు, మన దగ్గర ఉన్న దేశద్రోహులు ఇక్కడే ఉన్నారు. వీళ్ళు ఒక్కొక్కరిని ఐడెంటిఫై చేసి బంద్ చెప్పారు. కానీ హిందూ లాంటి పబ్లికేషన్ చేస్తే ఏం చేయాలి? నేను కంప్లైంట్ చేశాను, వాళ్ళని బ్యాన్ చేయాలి, లేకుంటే వాళ్ళని కంప్లీట్గా ఒక పెద్ద ఫైన్ వేయాలని చెప్పేసి. ఐ బిలీవ్ ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అపాలజైజ్ కూడా చేయలేదు.
ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా న్యూస్ పేపర్ కాదు ఇది. అవును. నరసింహన్ రామ్ ఫండింగ్ అక్కడి నుంచి వస్తుంది. సో న్యాచురల్ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ పాట పాడతారు వీళ్ళు. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ కూడా నిన్న గ్లోబల్ టైమ్స్ అని చెప్పి వాళ్ళకి ఇంకో మౌత్ పీస్ ఉంది ట్విట్టర్లో. వాళ్ళకి నిన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చైనాలో మన ఎంబసీ వార్నింగ్ ఇచ్చారు, ఇట్లాంటి దొంగ న్యూస్లు పెట్టకండి. అదే న్యూస్ నరసింహన్ రావు తీసుకున్నాడు. ఓకే, ఆలోచించండి. నరసింహరావు ఇచ్చిన న్యూస్ అదే వాళ్ళు ఇక్కడ నెక్సస్ ఎస్టాబ్లిష్ అయిపోయింది కదా సార్. అందరూ మీరు ఓపెన్ చేస్తే ఇక పెద్ద పెండోరాస్ బాక్స్ అంటారు ఇంగ్లీష్లో. అది మొత్తం ఇలా డబ్బులు ఇచ్చి అన్నీ చేయించుకుంటున్నారు వీళ్ళు ఇక్కడ, దొంగ అకౌంట్లు మొత్తం. ఇప్పుడు పాకిస్తాన్ వాడు తినడానికి డబ్బులు వాడు ఎవలాగో ఇంకోళ్ళకి డబ్బులు ఇవ్వలేడు, కానీ చైనా ఫండింగ్ అయితే చైనా ఫండింగ్ ఉంది సార్. ఫండింగ్ ఉంటే ఏం చేసుకుంటారు మీరు? ఎన్ని రోజులు ఆ ఫండింగ్ ఉన్న యుక్రెయిన్ ఇప్పుడు దాకా ఏం చేసుకున్నారంటే? ఫండింగ్తో నడవదాన్ని. మీకు మనుషులు కావాలి, మిషన్ ఉంటే నడవదు. మిషన్ నడిపించడానికి మనుషులు ఉండాలి. ఇప్పుడు ఏంటి సార్ వాళ్ళు ఇంటర్నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ముందు వెళ్ళి మొరబెట్టుకున్నారు, లాహోర్ని ఆక్యుపై చేసుకోవాలని చెప్పి భారత్ ప్రయత్నిస్తుందని చెప్పేసి ముట్టుకుంటున్నారు వాళ్ళు. లాల్ బహదూర్ శాస్త్రి టైంలో చేసి చూపించాం. అక్కడ దాకా వెళ్ళి ఆ పోస్ట్ దాకా వెళ్ళి కూర్చున్నారు కదా సార్, మన సైన్యం కూర్చుంది కదా అప్పుడు. అక్కడే కూర్చోవాలి ఉంటే తప్పు చేస్తాం రిటర్న్ వచ్చి. ఎనీవే దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. కానీ ఇప్పుడు మన లాహోర్ వెళ్ళి మనకు ఈవెన్ పిఓకే వద్దని చెప్తున్నాను. తలకాయ నొప్పి. ఎందుకు ఉన్న కాశ్మీరే మనకు తలకాయ నొప్పి. మళ్ళీ అది తీసుకొస్తే డెమోగ్రఫీ మారిపోతుంది. అక్కడి నుంచి కొన్ని 10-20 కోట్ల మంది మన పాపులేషన్లో యాడ్ అయిపోతారు. పాపులేషన్ మొత్తం మారిపోతుంది. అక్కడే ఉంటారు, మళ్ళీ ఇక్కడికి వస్తారు కదా. వద్దు బాబు, నమస్తే వేపేసి వాళ్ళని అక్కడే ఉండండి. మనకు పిఓకే వద్దు, ఏమొద్దు. నా పర్సనల్ చెప్తున్న ఒపీనియన్. మనకున్న తలకాయ నొప్పి ఎక్కువ. మన వైపు ఉన్నది, మనం ఒకవైపు చైనాకి ఇచ్చేసాం, అక్సై చైన్, ఇటువైపు పాకిస్తాన్ తీసుకెళ్ళిపోయారు. చెప్పడానికి చాలామంది ఉంటుండే సోషల్ మీడియాలో, గో విల్ టేక్ బ్యాక్ పిఓకే. అది ప్రాక్టికల్గా ఆలోచించాలి. ఫస్ట్ అది పెద్ద కాస్ట్ ఉంటుంది. వాళ్ళు అక్కడ ఉన్న ప్రజలు వాళ్ళు మననే వ్యతిరేకిస్తారు. బికాస్ ఇస్లాం ఇస్ ద రిలీజియన్ ఫర్ దెమ్ అండ్ వీఆర్ అగేన్స్ట్ ఇస్లాం అని చెప్తారు వాళ్ళు. అదే సేమ్ స్టోరీ జమ్మూ కాశ్మీర్లో ముందు ఎట్లుంటే అదే నడుస్తుంది. మళ్ళీ ఇక్కడ ఉన్న అదే ప్రాబ్లం అక్కడ కూడా ఉంటుంది. ఇంకో కాశ్మీర్ తయారవుతుంది మనకి, అది ప్రాబ్లం. సార్ ఇంకోటి ఫైనల్గా, ఈ వెస్ట్ అండ్ ఈస్ట్ పాకిస్తాన్ కలిపే ప్రయత్నం ఏమన్నా మహమ్మద్ యూనస్ కానీ ఈస్ట్ పాకిస్తాన్కి అసలు వాళ్ళ దగ్గర అడుక్కొని తినడానికి లేకుండా వాళ్ళ దగ్గర కూడా అంతే సంగతిలో ఉన్నారు. వాళ్ళు ఇంకా దరిద్ర పరిస్థితిలో ఉన్నారు. ఓకే, సో వాళ్ళు